హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంగ్లీష్ డే 4 క్లాస్లో భాగంగా 1. మీరు దోశ తింటారా? డూ యూ ఈట్ దోశ? 2. నేను దోశ తింటాను. ఐ విల్ ఈట్ దోశ. 3. నేను దోశ తినను. ఐ డు నాట్ ఈట్ దోశ. 4. నేను దోశ తిన్నాను. ఐ ఏట్ దోశ. 5. నేను దోశ తింటున్నాను. ఐ యామ్ ఈటింగ్ దోశ. 6. నాకు చాలా ఆకలిగా ఉంది. ఐ యామ్ సో హంగ్రీ. 7. అందరం కలిసి తిందాం. లెట్ us ఆల్ ఈట్ టుగెదర్. 8. మీరు తినండి. యూ ఈట్. 9th ఈరోజు బాగా తిన్నాను. టుడే వీ ఏట్ వెల్. 10th భోజనం రుచిగా ఉంది. ద మీల్ వాజ్ డెలిషియస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అదే మాదిరిగా ఇంగ్లీష్లో తెలుగు వర్ణమాలను ఇంగ్లీష్లో ఎలా వ్రాయాలో ఇక్కడ చక్కగా ఒక చార్ట్ రూపంలో ఇచ్చాను. మీరు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోండి. ఆ అంటే ఏ, ఆ, ఏ, ఏ, ఈ, 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 ఊ, వి, యు, ఊ, 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 రు, ఆర్, యు, రు, రూ, ఆర్, ఓ, ఓ. ఈ విధంగా మన యొక్క తెలుగు వర్ణమాలలోని అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలి, ఇంగ్లీష్ను మనం పలికేటువంటి పదాలను ఏ విధంగా రాయాలో చాలా చక్కగా ఈ చార్ట్లో వర్ణమాల వరకు ఇచ్చారు. రాబోయేటువంటి క్లాసుల్లో పూర్తిగా గుణింతాలను కూడా ఏ విధంగా ఇంగ్లీష్లో రాయాలి చాలా చక్కగా వివరిస్తాను ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.